బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బషీర్బాగ్ లో భారీగా పాత నోట్లు పట్టుబడ్డాయి. మొఘల్ కోట్ బిల్డింగ్ లోని జైన్ అసోసియేట్ మాస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ఫజలుద్దీన్ కార్యాలయంలో దాడులు జరిపారు. దాదాపు 10 కోట్ల విలువైన నోట్లను మార్పిడి చేస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో దాడులు జరిపారు టాస్క్ ఫోర్స్ అధికారులు. 10 మంది ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. బషీర్బాగ్ లో భారీగా పాత నోట్లు పట్టుబడ్డాయి. మొఘల్ కోర్టు బిల్డింగ్ లోని జైన్ అసోసియేట్ మాస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ఫజలుద్దీన్ కార్యాలయంలో దాడులు జరిపారు. దాదాపు 10 కోట్ల విలువైన నోట్లను మార్పిడి చేస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో దాడులు జరిపారు టాస్క్ ఫోర్స్ అధికారులు. 10 మంది ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మరింత సమాచారాన్ని రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్, చెప్పండి, ఎంత మందిని పట్టుకున్నారు, ఎంత డబ్బు పట్టుబడింది, అసలు డీటెయిల్స్ ఏంటి? రాజేందర్, సుమారుగా ఒక 2 గంటల క్రితం టాస్క్ ఫోర్సులకు పక్కా సమాచారం అందింది. బషీర్బాగ్ లోని మొఘల్ కోర్టులో పాత నోట్లని కొత్త నోట్లుగా మార్చే ముఠా ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి ఇక ఏదైతే మొఘల్ కోర్టులో థర్డ్ ఫ్లోర్ లో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ వీళ్ళందరూ కూడా డబ్బుని, అంటే ఏదైతే పాత నోట్లు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డబ్బుని క్యాచ్ చేసుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి ఈ ముఠా ఇక్కడ నుంచి కార్యక్రమాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే సైబరాబాద్ పోలీసులు ఇద్దరు కూడా, ఇది 2 వర్గాల పోలీసులు కూడా జాయింట్ ఆపరేషన్ చేసి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో సుమారుగా 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఎవరైతే ఈ పాత నోట్ల ముఠాని సంబంధించి ఈ పాత నోట్ల మార్చే ముఠా ఉందో అందరూ ముఠాలోని మెంబర్లందరూ కూడా సుమారు ఒక 10 మంది ఉండే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే చాలా వరకు, ఎందుకంటే ఈ పాత నోట్లది మార్పిడి కొత్త నోట్లుగా మార్చే ప్రక్రియ ఆర్బీఐ ఇచ్చిన గడువు అయిపోయింది. అలాగే ఈ నెల మార్చి 31 వరకు మాత్రమే, అది కొన్ని స్పెసిఫికేషన్ రిజర్వ్ బ్యాంక్ లో మాత్రమే, అంటే కొన్ని కర్ణాటక అలాగే కొన్ని కేంద్రాల, అంటే ప్రాంతీయ రిజర్వ్ బ్యాంక్ లో మాత్రమే కొన్ని ఈ మంత్ 31 వరకు పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చుకునే ప్రక్రియ అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంది. అయితే కొందరు దీన్ని క్యాచ్ చేసుకునేందుకు ఈ ముఠా సభ్యులు వాళ్ళకున్న పరిచయాలతోటి పాత నోట్లు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళందరూ కూడా తమ దగ్గర తీసుకొస్తే 53 and 53+47 అంటే ₹1,00,000 కనుక మీరు తీసుకొస్తే మీకు 47,000 కొత్త నోట్లు ఇస్తామని ఈ ముఠా సభ్యులు గత కొన్ని రోజుల నుంచి ప్రచారం చేసుకుంటుంది. దీన్ని ఎవరైతే గడువులోగా పాత నోట్లని కొత్త నోట్లు మార్చుకొని ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని గుడ్డిగా నమ్మి డబ్బులు ఏవైతే పాత నోట్లు అవన్నీ వేస్ట్ కాకుండా కనీసం పర్సంటేజ్ వేయినా సరే మనకు కొత్త నోట్లు వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా గుడ్డిగా ఈ ముఠా సభ్యులు నమ్మడం జరిగింది. దీనిలో భాగంగా చాలా మంది కూడా వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర కానీ వాళ్ళ స్నేహితుల దగ్గర కానీ పాత నోట్లు వాళ్ళన్నింటినీ కూడా కలెక్ట్ చేసి సుమారుగా చాలా మంది బాధితులు సుమారుగా ఒక 8 నుంచి 10 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. అయితే కలెక్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రక్రియ జరుగుతుందో ఆ పాత నోట్లను మార్చే ప్రక్రియ ట్రాన్సాక్షన్ సంబంధించి జరుగుతుందో దీనికి సంబంధించిన సమాచారం వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందింది. వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే సైబరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ప్రస్తుతం అయితే 3rd ఫ్లోర్ లో ఉన్న కార్యాలయం మొత్తంలో వాళ్ళు పోలీసులు ప్రతి తనిఖీలు చేస్తున్నారు. సుమారుగా 10 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 10 మందిని కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం పోలీసులు మరి కాసేపట్లో తెలియజేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా రేపు పోలీసులు అఫీషియల్ గా నిందితులని ప్రెస్ మీట్ ముందు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల చాలా చూసుకోవచ్చు, ఈ రోజు దొరికిన ఘటనే కాదు, ఇటీవల బంజారాహిల్స్ లో 1,20 లక్షల వరకు కూడా పాత నోట్ల మార్చే ముఠా గుట్టరట్టయింది. అలాగే ఆ సంఘటన మరో ముందుకే మళ్ళీ సికింద్రాబాద్ లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అంటే ఎవరైతే బాధితుల వీక్నెస్ క్యాచ్ చేసుకొని కొన్ని ముఠాలు కమిషన్ పే చేసుకొని పాత నోట్లు మార్చమని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొత్త నోట్లు కమిషన్ తీసుకొని ఆ తర్వాత బిచానెత్తేస్తున్నారు. తాజాగా మరో ఈ రోజు ఒక భారీ పాత నోట్లు మార్చే ముఠా గుట్టరట్టయింది. మొత్తానికైతే ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే పాత నోట్లు మార్చే ముఠాలు ఉంటే వాళ్ళని ఎత్తుపట్టుతో నమ్మకూడదు. ఏదైనా పాత నోట్లు ఉంటే కనుక రిజర్వ్ బ్యాంకు కేంద్రాల్లోని ప్రాంతీయ కేంద్రాలకు వెళ్ళి అక్కడ సమాచారం అడిగి తెలుసుకొని అక్కడ మార్చే ప్రక్రియ చేసుకోవాలి. కానీ ఇలాంటి మూటలు నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంటాయి ఎక్కువ అని పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 2 గంటల నుంచి తనిఖీలు సోదాలు జరుగుతున్నాయి. ఒక 2 గంటల తర్వాత ఇంకా మరి కాసేపట్లో మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేందర్. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.
ఎన్ని పూర్తి ఇవి వైద్యకి ఇస్తామనే కంటే వచ్చింది. ఎంత అమౌంట్? మొత్తం ఒక 8 CR ఉన్నాయని చెప్పారు. దాన్ని నేను ఒక 1 CR తీసుకొచ్చాను. కంటిన్యూ ఒక 5-6 మంది కలిపి తీసుకొచ్చిన 1 CR. ఎక్కడి నుండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వచ్చింది మియాపూర్ నుంచి. మీరు ఎక్కడ ఉండేది? మియాపూర్. మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేద్దామనుకుంటారు? 57 లెక్క కట్ చేసుకొని 43 ఇస్తామని చెప్పారు. పాత నోట్ల? పాత నోట్లు తీసుకొని కొత్త ఇస్తామని చెప్పారు. పాత నోట్లు మీరు ఎంత తీసుకొచ్చారు? 1 CR తీసుకొచ్చాను. వీళ్ళు ఎంత ఇస్తున్నారు? మొత్తం ఒక 5-6 మంది డబ్బులు. టోటల్ ఎంతమంది ఉంటారు? చాలా మంది వచ్చారు ఇక్కడికి రావడం. అయితే థర్డ్ ఫ్లోర్లో 302లో ఉన్నాయి. ఏం పేరు? 302 పేరు గోవిందులు ఏదో తెలియదు. గోవిందులు ఏదో తెలియదు. గోవిందులు. మీకు ఎట్లా అప్రోచ్ అయ్యారు వీళ్ళని? మీడియేటర్ల ద్వారా. మీడియేటర్. ఈ అమౌంట్ నాది కాదు, 5-6 మంది డబ్బులు కలిపి తీసుకొచ్చినాం అనమాట. మీడియేటర్ ఏం పేరు? మీడియేటర్ వాళ్ళకు మీకు మధ్యలో వరకు నాకు ఇట్లనే ఇది పరిచయం.